హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ ఇన్మినాని. ఇరుముడి ప్రజెంట్ రవితేజ గారి సినీ కెరీర్లోనే కాకుండా తెలుగు చలనచిత్ర చరిత్రలోనే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ హిట్గా నిలిచింది ఇరుముడి సినిమా. కేవలం రిలీజ్ అయిన 48 గంటలను బ్రేక్ ఈవెన్ అయ్యిందంటే ఈ సినిమా సత్తేంటో ప్రత్యేకంగా మాట్లాడలేదు. సో ఇలాంటి సినిమా మీద బార్బిల్ పిచ్ మీటింగ్, బార్బిల్ రివ్యూస్ అని చెప్పి అంటుంటారు కదా. మనోడిచ్చిన రివ్యూ చూస్తే భయ్యా నిజంగా మనోడికితో ప్రాబ్లం ఏంటంటే మనోడికి తెలుగు సినిమా అంటే నష్టం. ఇంకా క్లియర్గా చెప్పాలంటే ఒక సినిమాని ఎలా చంపేయాలి, ఇరుముడు లాంటి సినిమాకి మనోడు ఇచ్చిన రివ్యూ లిటరలీ నిజంగా అసలు ఈ సినిమాలు చూడడం వచ్చా రాదా అన్న డౌట్ వచ్చింది. మనోడికి ఇంటర్స్టెల్లర్ సినిమాలు, ఓపెన్ హ్యామర్ లాంటి పెద్ద పెద్ద సినిమాలు ఎక్కేస్తాయి, అసలు అలాంటి కన్ఫ్యూజన్లోకి ఎక్కేస్తాయి. కానీ తెలుగులో ఇలాంటి మంచి సినిమాలు మాత్రం మనోడికి అర్థం కాదు. ఇంకా మాట్లాడితే విజయ్ గోట్ సినిమా, అది ఎలాంటి కళాఖండం మనందరికీ తెలుసు. ఆ సినిమాని ఎక్సలెంట్ సినిమా, మన తెలుగు హీరోల్లో ఎవ్వరూ కూడా ఇలా ట్రై చేయలేరు, ఇలా విలనిజం ఎవడో పండించలేడు, అది ఇది ఏదేదో చెప్పాడు భయ్య. వీడిని చూసిన వీడి మాటలు సినిమాకి వెళ్తే అది అతి పెద్ద రాడ్ సినిమా విజయ్ గారి కెరీర్లోనే. సో వీడికి అలాంటి కళాఖండాలు వస్తే కానీ ఇరుముడు లాంటి మంచి సినిమాల్ని కూడా మనోడు అది రివ్యూ ఏదైతే ఉందో అది రివ్యూ కాదు భయ్య, కేవలం హేట్రెడ్, ద్వేషించడం మాత్రమే. ఓకే, బాలేని సినిమాని ఎవడేం చేయలేడు. అదేవిధంగా బాగున్న సినిమాని కూడా నీలాంటి ఎదవలు ఎంత నెగిటివిటీ స్ప్రెడ్ చేసినా సరే, ఈరోజు మండే రోజు కూడా ఫస్ట్ షో, సెకండ్ షో టికెట్ ముక్క దొరకట్లేదు సినిమా. వన్స్ ఆడియన్స్ ఓన్ చేసుకుంటే సినిమా రేంజ్ ఏంటనేది మరొక్కసారి నిరూపించింది ఇరుముడి సినిమా. ఎస్, ఎవడి అభిప్రాయం ఆడిది. సినిమా ఒకరికి నచ్చవచ్చు, నచ్చకపోవచ్చు, కానీ సినిమాలో ఉన్న చిన్న చిన్న మైనర్ ఏవో ఎక్కడో జూమ్ చేసి, అంటే సినిమాని సినిమాగా చూడమని ప్రతి ఒక్కరు చెప్తారు, కానీ వీడు తెలుగు సినిమాని మాత్రం ఒక క్రిటిక్గా, అంటే ఈడేదో పెద్ద బొక్కలు కనిపెట్టే వ్యక్తిగా ఏదేదో చాలా ఇంక వీడికి మించి ఎవడు సినిమాలు అనే టైప్లో చూసి వాళ్ళు అక్కడ గ్రీన్ మ్యాట్ వాడారు, ఆ హీరోని అనకూడదు కానీ అదేంటిది పెడిక్యూర్ చేసుకుంది, అలాంటివి ఏవో మాట్లాడుతుంటాడు. అసలు సినిమా కంటెంట్ ఏంటి, అసలు మాట్లాడే విధానం ఏంటి. ఇంకొకటి, ఈ సినిమాని మహారాజా సినిమాతో కంపేర్ చేశాడు. అసలు విజయ్ సేతుపతి సినిమా అది ఏదైతే మహారాజా సినిమా ఉందో దానికి ఇరుముడి సినిమాకి ఏమైనా పోలికుందా? అసలు మహారాజా అనే సినిమా ఒక కొరియన్ సినిమా నుంచి ఇన్స్పిరేషన్ తీసిన సినిమాది, కానీ ఈ ఇరుముడి అనే సినిమా ఎవరైతే చెప్తున్న డైరెక్టర్ ఎంత నీట్గా రాశాడంటే రైటింగ్ మొత్తం, శివ నిర్మాణ అద్భుతమైన రైటింగ్. సో అలాంటి సినిమాని కూడా హేళన చేస్తూ చేసుకోని ఇష్టం ఈ రివ్యూ. కానీ నీలాంటి వాళ్ళకి భజన చేసే కొంతమంది ఉన్నారు చెప్తా. వాళ్ళకి చెప్పేది ఏంటంటే, అంటే మరి ఏ లెన్స్తో చూస్తారో తెలియదు, బార్బిల్ లెన్స్తో చూస్తారో, లేదంటే మరి తెలుగు సినిమాలు చూసేటప్పుడు ఈ బార్బిల్ గాడు మరి కంట్లో ఏం పెట్టుకుంటారో తెలియదు, కానీ లెటర్లు బూతులు వచ్చేది. ఎందుకంటే ఇంత మంచి సినిమాని కూడా నెగిటివిటీ చేద్దాం అనుకున్నాను ఎలాంటో. నేను నిజంగా ఆ కింద వీడికి ఒక భజన బృందం ఉంటుంది, బా సూపర్ భయ్యా, నిజమే భయ్యా, నువ్వు చెప్పింది కరెక్ట్ భయ్యా, అవును భయ్యా, ఆ పాయింట్ నేను అనుకున్నాను. సినిమా అనేది అంటే మీరు ఏదో అంటే తెలుగు సినిమాని ప్రతిసారి తక్కువ చేసి మాట్లాడితే మీరు ఏదో గొప్పలు అయిపోతారు అనుకుంటున్నారేమో. సినిమా అనేది, తెలుగు సినిమా అనేది ఇప్పుడు ప్రజెంట్ ఇండియన్ సినిమా మొత్తాన్ని రిప్రజెంట్ చేస్తుంది ప్రపంచంలో. ఇప్పుడు ఇండియన్ సినిమా, ముఖ్యంగా తెలుగు ఇండస్ట్రీ నుంచి ఒక సినిమా వస్తుంది అంటే ఇండియా మొత్తం వెయిట్ చేస్తున్నది. ఏంటర్ బాబు మళ్ళీ ఏం తీయబోతున్నారు అని. ఇప్పుడు చూడండి, నెక్స్ట్ మహాకాళి తెలుగు డైరెక్టర్ ప్రశాంత్ వర్మ తీస్తున్నాడు. ఇలాంటి టైంలో అంటే బాగున్న సినిమాని కూడా మీరు ఎంత నెగిటివ్ స్ప్రెడ్ చేస్తున్నారంటే మీ ఉద్దేశం ఏంటి? అంటే మీరేదో చెప్తే సినిమాలకి వెళ్ళమానేస్తారు ప్రేక్షకులు అనుకున్నారా? చూడండి, అసలు థియేటర్లకే రావట్లేదు అన్నారు జనాలు, కానీ ఇరుముడి సినిమాకి ఫ్యామిలీస్ లైన్ కడుతున్నాయి. సో నీలాంటి ఎదవులు ఎంత నెగిటివిటీ స్ప్రెడ్ చేసినా సరే, సినిమా బాగుంటే ఆడియన్స్ అనేవాళ్ళు మౌత్ పబ్లిసిటీ ద్వారా పెద్ద సినిమా కలిగజేశారు. ఏమన్నారు, ఫస్ట్ హీరోని క్యారెక్టర్ ఏంటి, అదేంటి ఇదేంటి ఏవో మాట్లాడారు, కానీ కట్ చేస్తే ఫ్యామిలీస్ తెలుగులో పాన్ ఇండియా లెవెల్లో చెప్పట్లేదు, ఆంధ్రప్రదేశ్లో తెలుగు రాష్ట్రాల్లో, తెలంగాణ ఆంధ్ర రాష్ట్రాల్లో సినిమా వేరే కుమ్మింది. ద సేమ్ టైం ఇప్పుడు ఇరుముడి సినిమా కూడా మీరు చెప్పిన ఏవైతే సోకాల్డ్ కంప్లైంట్లు ఉన్నాయో అవన్నీ మడిచి మీ జీలో పెట్టుకోండి. ఎందుకంటే అన్న, ఒక సినిమా, ముఖ్యంగా ఇలాంటి సినిమాలు, ఇలాంటి మంచి సినిమాలు ఒక 10 మందికి వెళ్ళాలి. ఆడపిల్లల కోసం అసలు నిజంగా నాకు రవితేజ గారు, ఆ అమ్మాయి చిన్న పాప మణికంఠ క్యారెక్టర్ ఎవరైతే చేసే వాళ్ళిద్దరూ సీన్స్ చూస్తే అమ్మ ఏం యాక్ట్ చేశారా,
ఇదే సినిమాని ఏం మలయాళం వాడు తమిళోడు తీస్తే అబ్బబ్బా ఏం యాక్టింగు అది ఇది అని చెప్పి ఎంతో ఎత్తేస్తారే. తెలుగులో కొత్త సినిమాలు రావట్లేదు, తెలుగు హీరోలు కొత్తగా ట్రై చేయట్లేదు, ఇప్పుడు అవే మాస్ ఫైట్లు, అవే మాస్ డ్యాన్స్లు అది ఇది అంటారే. రవితేజ గారు మొత్తం దిగిపోయి గ్రౌండ్ లెవెల్లోకి దిగి మరీ చేసిన క్యారెక్టర్ ఇది. ఇంకా చెప్పాలంటే ప్రాణం పెట్టాడు భయ్య. అసలు మనకెక్కడ ఆ క్యారెక్టరే కనిపిస్తుంది. రవితేజ అనే వ్యక్తి మనకి ఎక్కడా కనిపించడు, మాస్ మహారాజా ఎక్కడా కనిపించడు. శ్రీనాథ్ అనే క్యారెక్టర్ ఏదైతే ఉందో అది మాత్రమే కనిపిస్తుంది మనకి. అలా నటించడు భయ్య. సో అలాంటి సినిమాకి వెకిల్ చేష్టలు చేస్తూ నవ్వుకుంటూ ఏంట్రా, ఓకే ఎంటర్టైన్ చేయి, నీ సబ్స్క్రైబర్ నువ్వు ఎంటర్టైన్ చేయి, కానీ బాగుంది సినిమాని కూడా బాగోలేదని చెప్తున్నా చూసావా. ఖచ్చితంగా నువ్వు ఇప్పుడు ఇరుముడి సినిమాకి వస్తున్న కలెక్షన్లు కానీ ఈ ఆడియన్స్ని వచ్చిన ఆదరణకి ఒక 100 ఈనో ప్యాకెట్లు వేసుకుంటే నీ కడుపు మంట తగ్గుతుందిరా.